బీఆర్ఎస్పై అవాకులు చవాకులు పేలితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 24 ఏళ్లు అకుంఠిత దీక్ష, అనేక సవాళ్లు, కుట్రలు, దుష్ప్రచారాలు, ఎదురు దెబ్బలకు ఎదురొడ్డి నిలబడ్డామన్నారు. తాము అలసట లేకుండా పోరాడామని, రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధికి కేంద్రంగా పునర్నిర్మాణం చేశామని వివరించారు. మిగిలిన రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దామని చెప్పారు. కోట్లాది హృదయాలు ఒక్కటై ఆరాటపడింది ఈ తెలంగాణ కోసమేనని, అందుకే అది సాధ్యమైందని తెలిపారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్న బీఆర్ఎస్ ఇకపైనా అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవాస్తవ, నిరాధార ప్రచారాన్ని ఆపేయాలని హితవు పలికారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అంతర్గత ఎజెండాతో కావాలని నిరాధార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వైపు నుంచి ఇదే చివరి హెచ్చరిక అని, బీఆర్ఎస్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వివరణ ఇవ్వాలన్నారు. లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసం ఒంటరిగా పోరాడతామని తల వంచేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేలను, తమ నాయకులను వేరే పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళుతుండటంతో కేసీఆర్, కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరిపారు. పార్టీలోనే ఉండాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. మరోవైపు అనర్హత భయాన్ని కలిగించేలా హైకోర్టులో బలంగా కోట్లాడుతున్నారు. పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేయగా వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు వచ్చే ఎన్నికల వరకు పార్టీ బలంగా నిలబడడానికి, ఎక్కడా రిలవెన్స్ కోల్పోకుండా ఉండడానికి ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం అండ కోరుకుంటోందని, బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేయాలని ఆలోచనలు చేస్తోందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనల వెనుక ఇదే ప్రధానంగా ఉందని, కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి, రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కమలం పెద్దల ముందు ఉంచినట్లు ప్రచారం జరిగింది. ఎంపీలను బీజేపీలోకి పంపితే బీఆర్ఎస్కు అండగా ఉండాలనే ప్రతిపాదనను ఉంచినట్టు వార్తలొచ్చాయి. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ ప్రచారం ఆగడం లేదు. ఇటీవలే ఇందుకు సంబంధించిన వార్తా వీడియో చర్చనీయాంశమైంది. బీజేపీలో బీఆర్ఎస్ చేరుతుందని కొందరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారని, కానీ ఇది జరుగుతుందంటూ సదరు సీనియర్ జర్నలిస్టు చెప్పుకుంటూ పోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఉపేక్ష సరికాదన్న అభిప్రాయానికి వచ్చారో ఏమో, కానీ ట్విట్టర్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను హెచ్చరించారు. బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తూ వార్త ప్రచురించాలని, లేదంటే చట్టపరమైన చర్యలకు సంసిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోని మకాం వేశారు. గత నెలలోనూ వీరిద్దరూ వారానికి పైగా ఢిల్లీలో గడిపారు. ఒక్కరోజు మాత్రమే తీహార్ జైల్లో కవితతో భేటీ అయ్యారు. వీరు ఢిల్లీకి వెళ్ళింది బీజేపీతో పొత్తు లేదా విలీన చర్చల కోసమేనని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన చర్చల్లో విలీన ఫార్ములా గడువు ఖరారైందని కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నిజానికి ఇప్పటి వరకు ఎవరూ బీజేపీలో విలీనం లేదా పొత్తుల అంశంపై స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్కు చెందిన 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతారన్న ప్రచారం జరిగింది. కానీ
ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు నేరుగా పార్టీనే విలీనమవుతుందన్న ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రచారాలకు చెక్ పెట్టాలని కేటీఆర్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గట్టిగా హెచ్చరికలు జారీ చేశారని భావిస్తున్నారు. ఈ విలీన రాజకీయంపై బీజేపీ నేతలు కూడా ఏమీ మాట్లాడడం లేదు. గతంలో మజ్లిస్ చీఫ్ ఓవైసీ కూడా విలీన వార్తలపై స్పందించాలని కేసీఆర్, కేటీఆర్లను డిమాండ్ చేశారు. అయితే మజ్లిస్ చీఫ్ పర్సనల్గా ఏమైనా సందేశం పంపారేమో కానీ బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తర్వాత ఓవైసీ కూడా మరోసారి అలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ క్రమంలో కేటీఆర్ ఫుల్ క్లారిటీగా ట్వీట్ చేయడంతో ఇప్పటికైనా ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.